అండి వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఈరోజు కథ అరగంట్ హస్బెండ్ ఎపిసోడ్ నెంబర్ 70. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇంకా లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఈరోజు కామెడీ అంటున్నాను, కావేరి ఆంటీ కామెడీ బాగుంది. అలాగే హర్ష వాళ్ళందరినీ ఏం చేశాడు, అసలు ఏం చేయబోతున్నాడు అనేది ఇక వీడియోని ఫుల్గా చూసి వాచ్ చేసి ఎంజాయ్ చేయండి. హాయ్ హలో, వెల్కమ్ టు అలా కావేరిలో. మీకు నేను చేసే వీడియోస్ నచ్చితే లైక్ కొట్టి షేర్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను మీకు ఇప్పుడు డ్రాయింగ్ వేయడం నేర్పిస్తాను. చూసి అందరూ నేర్చుకోండి. నేను ఎంత బాగా బొమ్మలు వేస్తాను. ఒరేయ్, నిన్ను కదలకు అని చెప్పాను కదా. నువ్వు కదిలితే నేను వేసే బొమ్మ సరిగ్గా రాదురా మొద్దు. నేను వేసే బొమ్మ చూసి మురిసిపోతావు చూడు. చా, బాబుగారు బయటకు వెళ్ళారు. త్వరగా వచ్చేస్తే బావుండు. నేను అమ్మగారికి దొరికిపోయాను. ఈరోజు ఏం చేస్తారో. ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్ లాగా కళ్ళకు కళ్ళజోడు, చేతిలో స్కెచ్ పెట్టుకొని, నోట్లో కూడా స్కెచెస్ పెట్టుకొని చాలా సిన్సియర్గా డ్రా చేస్తూ ఉంది కావేరి. 2 గంటల తర్వాత మొహానికి పట్టిన చెమట తుడుస్తూ, అమ్మయ్య వేసేసాన్రా, వచ్చి చూడు ఎంత బాగుందో. దీన్ని మోడ్రన్ ఆర్ట్ అంటారు. అందరూ కూడా కోట్లు పెట్టి కొంటారు. నేను వేసిన పెయింటింగ్ చూసి మా పనివాడు మురిసిపోతున్నాడు. మీరు కూడా చూడాలంటే నెక్స్ట్ వీడియో చూసేయండి. బాయ్. సైనింగ్ ఆఫ్ అలా కావేరిలో. సైదులు, బొమ్మ చాలా బాగుంది కదా. నేనే వేశాను, పండగ చేసుకో. ఎలా ఉందో చెప్పరా. అది బొమ్మ పైకంటే మా గూబ పగులుతుంది. ఏం చేస్తాం, అమ్మగారు చాలా బాగుంది. అసలు మీరు వేసిన దానికి పేరు పెట్టలేము, అలా ఉంది తెలుసా. అవునా, అయితే నేను పెద్ద డ్రాయర్ అయిపోయానోచ్. ఒరేయ్, ఇది నువ్వే కనుక్కో. నీకు కాబట్టి ఈ నెల జీతం డబ్బులు తీసేసుకుంటా. అమ్మగారు, పర్లేదురా, మనోడివే కదా. నా పెయింటింగ్కి నువ్వు డబ్బులు తక్కువ అని ఫీల్ అవ్వకు. నువ్వేమీ నాకు పరాయి ఒడివా, పనోడివే కదా, ఉంచుకో. కావేరి, ఏం చేస్తున్నావు? మంచి మాటలేవో చెప్తున్నావు. ఒరేయ్, నువ్వు చెప్పకు, నేను మా ఆయన్ని సర్ప్రైజ్ చేస్తాను. ఆ బొమ్మ ఇటివ్వు అంటూ తీసుకొని, ఏవండి నేను మీకు ఒకటి చూపిస్తాను, ఎలా ఉందో చెప్పండి అంటూ డ్రాయింగ్ తన ముందు పెడుతుంది. హా, ఇంటి ముందు దిష్టి బొమ్మ బాగానే ఉంది. నేనే తెప్పిద్దామనుకున్నా. ఏవండి, ఇది నేను డ్రా చేసిన బొమ్మ. అందరూ చాలా బాగుంది అన్నారు. మీరేంటి దీన్ని? సైదులు తన నెల జీతం పెట్టి కొనుక్కున్నాడు. హా, పన్నిటిలో పడిన పందిని పందే అంటారే. బాబుగారు, అమ్మగారు ఆ బొమ్మ నాది అంటూ నన్ను కొనుక్కోమంటున్నారు. నాకొద్దండి బాబు, చూస్తే భయమేస్తుంది. ఒరేయ్, నువ్వెళ్ళు. కావేరి, నీకు పిచ్చి పరాకాష్ఠకు వెళ్ళిందే. నిన్నంటే నాకు కంఠశోష తప్ప అంటూ 4 తిట్టి వెళ్ళగానే దులిపేసుకుంటూ, ఆ కళాత్మక హృదయాన్ని ఎవరూ అర్థం చేసుకోలేరు. ఇప్పుడంతా మోడ్రన్ ఆర్ట్ కదా. నా మోడ్రన్ ఆర్ట్ చాలా బాగుంది. అరే, ఊపిరి సినిమాలో కార్తిక్ వేస్తే ప్రకాష్ రాజ్ అంత డబ్బులు పెట్టి కొన్నాడు. మరి నేను వేసిన పెయింటింగ్స్ కొనరా? నా టాలెంట్ అందరూ కలిసి తొక్కేస్తున్నారు. నా ఫ్యాన్స్కి పెయింటింగ్ చూపిస్తే వాళ్లే కొనుక్కుంటారు. అప్పుడు నేను ఆర్టిస్ట్ అయిపోతాను. అయ్యో బాబోయ్, నాకు సిగ్గేస్తుంది. చుప్. పేరులో రామ్ ఉంటే రాముడు మంచి బాలుడు అనుకున్నావా? పక్కా ఖతర్నాక్గాణ్ణి. నా ముందు వాయిస్ రేస్ చేస్తే వాయి తీస్తాను. తగ్గి మాట్లాడు. కరణ్. అప్పటికే హర్ష ఏదో చేశాడని అర్థమైన కరణ్ తన పిడికిలు గట్టిగా బిగిస్తూ, హర్ష, నేను నిన్ను వదలను అంటూ అనుకుంటూ హర్ష ఏం చేశాడంటూ ఆలోచిస్తున్నాడు. హర్ష మాత్రం అసలు తనని బేర్ చేయనట్టే ట్రీట్ చేస్తూ తన ఫోన్ తీసుకొని జానకికి కాల్ చేసుకొని జానకితో ముచ్చట్లు పెడుతున్నాడు.
జానకితో మాట్లాడుతూ నవ్వుతూ సెటర్లు వేస్తూ ఉన్నాడు. హర్ష ఇంత ఇరిటేటింగ్ చేస్తాడు అనేది మాత్రం కరణ్కి అప్పుడే అర్థమైంది. తారా, ఏంటి అటు ఇటు తిరుగుతూ ఉన్నావు? అసలు అక్కడ ఏం చేస్తున్నావు అంటూ జేపీ అనగానే, డాడ్, ఆ కరణ్ ఇంకా ఫోన్ చేయలేదు. నేను చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు. ఏదో చేస్తా అన్నాడు, అందుకే టెన్షన్గా తిరుగుతున్నాను డాడ్. నువ్వెంత టెన్షన్ పడ్డా కూడా జరిగేది జరగక మానదు బేబీ. కాసేపు ఆగితే అదే తెలుస్తుంది. నువ్వు టెన్షన్ పడకుండా ఉండు. నాకెందుకో ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది. ఆ హర్షగాడు మాత్రం ఏం చేస్తాడు? సీఈఓ పోస్ట్ నుంచి దిగిపోతాడు అని నవ్వుతాడు. అరగంటలో ఆ 9 మంది కూడా నడవలేక పరిగెడుతున్నట్టే వస్తారు. అక్కడికి వాళ్ళు వచ్చేసరికి హర్ష సీట్లో కూర్చొని నవ్వుతూ కాల్ మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళు లోపలికి రాగానే హర్ష అంటూ అందరూ పెద్దగా అరుస్తారు. ఫోన్ మాట్లాడేవాడు కాస్త ఆగు అన్నట్టు చెయ్యడ్డు పెట్టి చూపిస్తూ, జాను, హర్ష అరుపులేంటి అంటూ జానకి అనగానే, అదేం లేదులే జాను, నేను 1 అవర్ తర్వాత కాల్ చేస్తాను అంటూ కాల్ కట్ చేస్తాడు. ఉఫ్, డౌట్ లేదు, అక్కడేదో పెద్ద గొడవే చేసేలా ఉన్నాడు. అలా అరుస్తున్నారంటే హర్షకి కోపం వస్తే ఏం చేస్తాడో కూడా తెలీదు. అప్పుడు ఇంకా ప్రాబ్లం కాంప్లికేట్ అవుతుంది. ముందు అక్కడికి వెళ్తే బెటర్. సార్కి చెప్తే మంచిది అనేసి ఆనందరావుకి కాల్ చేసి విషయం చెప్పి జానకి ఆఫీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. హర్ష జానకితో కాల్ మాట్లాడి కట్ చేస్తూ సీరియస్గా చూస్తూ కాల్ మాట్లాడితే, వాడే అన్నీ మోసుకొని ఉన్నాడు, మీకేంది బే అంటూ సీరియస్గా చూస్తాడు. హర్ష, కరణ్ కోపంగా అనగానే, హర్షిత్ రామ్ అంతకంటే కోపంగా అంటాడు హర్ష. హర్షిత్, ఏం చేశావు? మా ఇంట్లో రైడ్ జరిగినట్టు నీకెలా తెలుసు? నువ్వేం చేశావు? నువ్వేమన్నా చేసావంటే మాత్రం మాత్రం ఏంటి? ఏం చేస్తారు? మీకు ఇంకా నేను ఇచ్చిన టైం కంప్లీట్ అవ్వడానికి 2 minutes టైం ఉంది అంటూ పేపర్స్ వాళ్ళ ముందు వేసి, డిసిషన్ ఈజ్ యువర్స్ అంటాడు హర్ష. అందరూ కూడా పేపర్స్ చూస్తూ, మేం సైన్ చేయము, నిన్ను కోర్టులోనే చూసుకుంటాం. హాహా, కోర్టులో అంటూ సైడ్ స్మైల్ చేస్తూ, ఏం చూస్తారు కోర్టులో? అక్కడే కదలకుండా ఉన్న చైర్స్ అండ్ బెంచెస్ ఏమైనా చూస్తారా? అంతకు మించి ఇంకేం చేయలేరు. హర్ష, నిన్న మీ ఇంటికే వచ్చి మీ కళ్ళ ముందే మీ ప్రాపర్టీస్ మొత్తం కూడా ఈ చేతుల్లో తీసుకొని వెళ్ళిపోయాను అంటూ తన చేతిని చూపిస్తూ, అప్పుడే మీరేం చేయలేదు, అలాంటిది ఇప్పుడు మాత్రం మీరేం చేస్తారు? హర్ష, ఏమంటున్నావు? అంటే ఆ ప్రాపర్టీస్ నువ్వే? యా, ఇట్స్ మీ, అది నేనే. మీకెందుకు శ్రమ, నేనే వివరంగా చెప్తాను. నేనే నిన్న నైట్ మీ అందరి ఇళ్లకు వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ అంటూ మీ అసెట్స్ మొత్తం కూడా తీసుకొచ్చాను. అన్నీ నా దగ్గరే భద్రంగా ఉన్నాయి. హర్ష, మమ్మల్ని ఇంత మోసం చేస్తావా? మా ప్రాపర్టీస్ అన్నీ మాకు ఇచ్చేయి, లేదంటే హాహా, నాకే ఆర్డర్స్ వేస్తున్నారా? నాకు ఆర్డర్స్ నచ్చవు. అయినా ఇప్పుడు మీరంతా ఆర్డర్స్ వేసే సిచ్యువేషన్లో లేరనుకుంటా కదా. ఇంకెందుకు ఇలా అరుస్తున్నారు? ఓ నో, యువర్ టైమింగ్ అప్. ఇంకా మీరు ఇప్పుడు ఒప్పుకున్నా కూడా నేను ఒప్పుకోను కదా. మరి ఇప్పుడు నేనేం చేయాలి? కరణ్ లేచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీరు ఈ బెదిరింపులకి భయపడకండి. ముందు మనం వీడిని పోస్ట్ నుంచి దించితే వీడు మనల్ని ఏం చేయడు. నేనేం చేయలేను, అంతే కదా. మీ అందరి షేర్ వాల్యూ 65 అండ్ నా ఒక్కడిది జస్ట్ 45, అంతే కదా. మేజర్ ఆఫ్ ది వాల్యూ డెసిషన్ ఈజ్ ఫైనల్, అంతే కదా. మీరంతా కూడా అదే అంటారా? అదిగో అక్కడ ఉన్న పేరు కృష్ణస్వామి. నువ్వు ఇదే అంటావా? మొన్నే కదా రీసెంట్గా గవర్నమెంట్కి తప్పుడు లెక్కలు చూపించి ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా ఉన్నావు. ఇప్పుడు ఆ నిజం బయటపడితే జైల్లో ఉండాలి. అప్పుడు కూడా జైల్లో ఉండి ఇదే అంటావా? ఇంకా నువ్వు 10 crores వాల్యూ చేసే ల్యాండ్ని జస్ట్ 3 crores అన్నట్టు పేపర్స్ మీద చూపించావు. ఈ నిజం బయటపడితే అప్పుడు నీకేమవుతుంది?
అబ్బా, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కోడి దగ్గర అన్ని బొక్కలే ఉన్నాయి. ఆ బొక్కలన్నీ బయటపడితే నష్టం నాకా మీకా? ఇప్పుడు నేనేం చేయాలి అంటూ ఆలోచిస్తూ ఉన్నాడు హర్ష. హర్ష మాటలకి షాక్గా చూస్తూ ఉంటారు వాళ్ళంతా. హర్ష అనేదానికి కరణ్ కూడా కోపంగా చూస్తున్నాడు. ఇప్పుడు మీ అందరూ కలిసి నా మీద కేసు ఫైల్ చేయండి. నేనొక్కడిని మీ అందరి మీద కేసు ఫైల్ చేస్తాను. మహా అయితే నేను చేసిన దానికి మీకు సారీ కావాలి అంతే కదా, నేను చెప్పేస్తాను. కానీ మీరు చేసిన బొక్కలు బయట పెడితే మీరు బొక్కలో ఉండాలేమో కదా, అదే ఆలోచిస్తున్నా. విశాల్, మనం ఏం చేద్దాం? వాళ్ళకి సారీ కావాలంట, నేను చెప్పేనా సా అంటూ ఉన్న హర్ష దగ్గరికి వాళ్ళంతా కూడా పరిగెడుతూ వచ్చి, వద్దు హర్ష వద్దు, అంత పని మాత్రం చేయకు అంటూ హర్ష చేతులు పట్టుకుంటారు. అప్పుడే జానకి కంగారుగా అక్కడికి వచ్చి వాళ్ళంతా హర్ష చేతులు పట్టుకోవడం చూసి కాస్త స్థిమితపడుతుంది. ఆ వెనకే ఆనందరావు వచ్చి కూడా వాళ్ళని చూస్తూ, జానకి నువ్వు వచ్చేసావా? మొత్తానికి చిన్న అన్నంత పని చేశాడు జానకి అంటూ ఆనందరావు లోపలికి రాగానే జానకి అక్కడే నిలబడి ఉంది. హర్ష, మేము నువ్వు చెప్పిన ప్రపోజల్కి, ఆ ప్రాజెక్టుకి మేమంతా ఒప్పుకుంటున్నాం. నువ్వెక్కడ సైన్ చేయమంటే అక్కడే సైన్ చేస్తాం. మీరంతా కూడా ఏం చేస్తున్నారు? వాడికి భయపడుతున్నారా? కరణ్, ఇంకా ఎక్కువ మాట్లాడకు. నీ మాటలు విని మేమంతా కూడా ఇప్పుడు ఇలా ఉన్నాం. ఆ రోజే హర్ష మాట వినుంటే మాకు ఈ సిచ్యువేషన్ వచ్చేది కాదు. ఇంకా నువ్వేం మాట్లాడకు, మేము ఒప్పుకుంటున్నాం. హర్ష సైన్ చేస్తాం అంటూ పేపర్స్ తీసుకుంటుంటే, ఆగండి అంటూ అరుస్తాడు హర్ష. అందరూ ఆగి ఏంటి అన్నట్టు చూస్తారు. చిన్న, ఎందుకు వాళ్ళని ఆపుతున్నావు? నువ్వు దీనికోసమే కదా ఇదంతా చేసావు. ఇప్పుడు వాళ్ళు ఒప్పుకుంటున్నారు కదా, సైన్ చేయనివ్వు. ఇప్పుడు వాళ్ళు ఒప్పుకున్నా నేను ఒప్పుకోను డాడ్. అంటే ఏంటి, ఆపేస్తున్నావా? అందుకేనే ఇదంతా చేసావు? నేను అలా చెప్పలేదు కదా డాడ్. నేను చెయ్యాలనుకున్నది ఎవరు ఒప్పుకుంటే నేను చేయడం ఏంటి? నాకు నచ్చి నేను చెయ్యాలి. వీళ్ళిప్పుడు సైన్ చేయాల్సింది ఈ పేపర్స్ మీద కాదు అంటూ ఉండగానే విశాల్ తీసుకొచ్చి వాళ్ళకి పేపర్స్ ఇస్తాడు. వాళ్ళంతా కూడా పేపర్స్ చూసి షాక్ అవుతూ ఉంటే, ఇప్పుడు మీరంతా కూడా మీ షేర్స్లో ఆఫ్ ది షేర్స్ నా పేరుని రాసిస్తున్నారు. ఇస్తున్నట్టు అగ్రీ చేసి ఆ పేపర్స్ మీద సైన్ చేయండి. ఎప్పటి వరకు మేజర్ షేర్స్ మీ అందరి పేరు మీద ఉన్నాయని రెచ్చిపోతున్నారు కదా, ఆ పొగరు తగ్గి నేల మీదకి రావాలంటే ఇదే మీకు పనిష్మెంట్. మనం మాత్రం ఎక్కడ పనిష్మెంట్ విషయంలో తగ్గేదే లేదు. ఇది కూడా నేనేమీ మిమ్మల్ని ఫోర్స్ చేయడం లేదు. ఇది కూడా మీకు నచ్చితేనే సైన్ చేయండి. నాకు ఎవరిని ఫోర్స్ చేయడం నచ్చదు. లిటరల్లీ మంచిగానే అడుగుతాను. ఇప్పుడు అడిగినట్టు నేను మీకు ఇస్తున్న టైం జస్ట్ 5 minutes. బాగా థింక్ చేసి నచ్చిన వాళ్ళే సైన్ చేయండి. నచ్చని వాళ్లకు ఇబ్బంది ఏం లేదు, నెక్స్ట్ జరిగేదాన్ని చూస్తుండండి. విశాల్, ది టైమ్ ఈజ్ స్టార్ట్ నౌ. హర్ష, నువ్వు ఇదంతా కూడా అని మనసులో అనుకుంటూ వాళ్ళని చూస్తున్నాడు కరణ్. ఇప్పుడు హర్ష చెప్పినట్టు వాళ్ళు సైన్ చేస్తే ఇంకెప్పటికీ తన కల నెరవేరదు అన్నట్టు హర్ష వైపు చూస్తున్నాడు కరణ్. అందరూ కూడా సెకండ్ థాట్ అండ్ సెకండ్ ఛాన్స్ లేకుండా సైన్ చేసి హర్ష ముందు పెట్టేశారు. ఓకే, ఇప్పుడు నా షేర్ వాల్యూ 45కి మీ దగ్గర నేను తీసుకున్నా. అమ్మో, నీ ఈగో తగలయ్యా. మీరిచ్చింది అని మాత్రం ఒప్పుకోవు. నేను తీసుకున్నదనే అంటున్నావా? ఇంత ఈగో ఏంటయ్యా? 20% షేర్స్తో కలిపి నా షేర్ వాల్యూ 65%. షేర్స్ నా పేరు మీద ఉన్నాయి అంటే ఇప్పుడు మేజర్ పార్ట్ నాది. మిమ్మల్ని ఒపీనియన్ అడగకుండానే డెసిషన్ తీసుకునే అథారిటీ నాకు ఉంది కదా. అంటే ఇంకా ఈ పేపర్స్ మీద మీరు అగ్రీ చేస్తున్నట్టు సైన్ చేసే అవసరం లేదనుకుంటా. ఐఎమ్ ఐ కరెక్ట్ డాడ్? హర్ష, అంతా నువ్వు చెప్పినట్టే చేసాం. ఇంకా మా ప్రాపర్టీస్ మాకు ఇచ్చేస్తే మేము ఎప్పుడూ నీకు అడ్డు చెప్పం. నువ్వేం చెప్తే దానికి ఒప్పుకుంటాం. మీరు అడ్డొస్తే మాత్రం భయపడి అక్కడే ఆగిపోతా అనుకున్నావా?
అడ్డాలను అడ్డు తప్పించడం నాకు బాగా తెలుసు. ముందు ఆ రోజు మా డాడ్తో ఎవడ్రా మాట్లాడింది? నన్నేదో చేస్తానన్నావంటగా, ఏం చేస్తావు చేయి చూద్దాం. అతను ఆనందరావు దగ్గరికి వెళ్ళి తన చేతులు పట్టుకుంటూ, నన్ను క్షమించు ఆనంద్, మనం ఫ్రెండ్స్ కదా, ఇవేమీ మనసులో పెట్టుకోకుండా మీ అబ్బాయికి నువ్వే చెప్పు. చిన్న, ఇంక ఇదంతా చాలు, వాళ్ళని వదిలేయి. డాడ్, వదిలేయి అంటే వదిలేయడానికి నేనేం వాళ్ళని పట్టుకోలేదు. అంతలో వాళ్ళందరికీ కూడా ఫోన్స్ వస్తుంటాయి. నా మొహం చూడకుండా కాల్స్ లిఫ్ట్ చేయండి అంటూ హర్ష అనగానే వాళ్ళు లిఫ్ట్ చేసి వాళ్ళు చెప్పింది విని, హర్ష నువ్వు చెప్పినట్టు చేస్తే ఏం చేయనన్నావు కదా, మరెందుకు మా ప్రాపర్టీస్ మొత్తం కూడా ఇన్కమ్ ట్యాక్స్కి ఇచ్చావు అంటూ అందరూ అడుగుతుంటే, నేనేమి ఇచ్చిన మాట మీద నిలబడ్డానికి దేవుణ్ణి కాదు, మీరంతా నేర్పిన లెసన్ నేర్చుకున్న బిజినెస్ మ్యాన్ని. అవసరానికి కాళ్ళు పట్టుకుంటే క్షమించి వదిలేస్తా అనుకున్నారా? మీరు చేసిన దానికి షేర్స్ అండ్ ఇకపై ఏం చేయకుండా నా జోలికి రాకుండా ఉండడానికి ఆ పనిష్మెంట్. ఇప్పుడు కోర్టుకు వెళ్ళి ప్రాపర్గా అన్నీ చూపించి ఫైన్ కట్టి అప్పుడు అన్నీ తిరిగి తెచ్చుకోండి. ఇంకోసారి నా జోలికి రావడం కాదు, నా ముందు మాట్లాడాలన్నా కూడా నేనేం చేయగలనో మీకు తెలియాలి. నౌ ది మీటింగ్ ఈజ్ ఓవర్ అంటూ పైకి లేచి బొమ్మలా నిలబడ్డ కరణ్ దగ్గరకు వచ్చి, నేనేం చేయగలను అన్నావు? నేనేం చేయగలనో చూసావా? ఇంకెప్పుడు నా జోలికి రాకు. ఈసారి నా దారికి అడ్డొస్తే నీకు దారే లేకుండా చేస్తా. నీ మీద కాన్సన్ట్రేట్ చేసే అవసరం నాకు రానివ్వకు అంటూ చెంప మీద లాగిపెట్టి ఒక్కడు పీకుతాడు. దెబ్బకి నోటి వెంట బ్లడ్ వస్తూ కింద పడి ఉంటే వాడి దగ్గరికి వెళ్ళి కాలర్ పట్టుకుంటూ, ఇదంతా కూడా నీతో చేయించిన దానికి చెప్పు. ఇప్పటి నుంచి నా కాన్సన్ట్రేషన్ అంతా కూడా దాని మీదే ఉంటుంది. ఆ తార చుక్కలో కలిసిపోయే టైం వచ్చేసింది, రెడీగా ఉండమను. ఈ మాట చెప్పడానికి నిన్ను వదిలేస్తున్నా అంటూ సీరియస్గా వార్న్ చేసి వాణ్ణి వదిలేసి డోర్ దగ్గర నిలబడి జానకి దగ్గరికి వెళ్ళి, జాను నువ్వెప్పుడొచ్చావోయ్, పద మన రూమ్కి వెళ్దాం అంటూ జానకిని తీసుకుని వెళ్ళిపోతాడు. హర్ష వెళ్తుంటే అందరూ కూడా ఆ రోజు హర్ష చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ అన్నట్టు చేశాడు అనుకుంటూ ఉన్నారు. హర్ష నన్నే కొడతావా? వీడిని తక్కువ అంచనా వేసి తప్పు చేశాను, ముందు తారాకి విషయం చెప్పాలి అంటూ తగిలిన దెబ్బకు చుక్కలు కనిపిస్తుంటే నొప్పులు పడుతున్నాడు కరణ్. అమ్మో, అసలు హర్షిత్ ఈగో మామూలుగా లేదు కదా. ఈరోజు స్టోరీ సూపర్గా ఉంది కదా. మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే మరి నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేద్దాం. అలాగే ఈ ఎపిసోడ్ గురించి మీ అభిప్రాయం నాకు కామెంట్ చేసేయండి. అలాగే వెళ్లే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. అందరికీ గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.